నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎస్బీఐ, నెస్ట్లీ, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్నల్, హీరో మోటోకార్ప్స్, సన్ ఫార్మా అట్లాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే కనుక నిఫ్టీ 25,231 దగ్గర కొనసాగుతోంది. స్వల్ప లాభం 36 పాయింట్లే. బీఎస్సీ సెన్సెక్స్ 82,716 దగ్గర ఉంది, 145 పాయింట్ల లాభంతో. నిఫ్టీ 500 23,489. బ్యాంక్ నిఫ్టీ 57,187. నిఫ్టీ ఐటీ కొంచెం బెటర్గానే ఉంది, 281 పాయింట్లతో ముందుకెళ్తా ఉంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ ఎకనామిస్ట్ డాక్టర్ జీవి రావు గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, వారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, హెచ్డిబి ఫైనాన్స్, ఈ రెండు షేర్లు కూడా చాలా బెటర్గానే కదలాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? వీటిపైన ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదండి, ఈ రెండు కూడా రివర్స్ ట్రెండ్ లో కదలాడుతున్నాయి. అంటే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎంటైర్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బోనస్ షేర్లు జారీ చేయబోతున్నారు. దీనికోసం చెప్పి వీళ్ళు ఈ నెల 9వ తారీఖు నాడు బోర్డు మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఆ బోర్డు మీటింగ్ లో ఉండే ఎజెండా ఏంటంటే, ఒకటి టు కన్సిడర్ బోనస్ ఇష్యూ, రెండు ఒక స్పెషల్ డివిడెండ్ కూడా వాటాదారులకు అందిస్తామని చెప్తున్నారు. ఇవి రెండు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ హోల్డర్కి చాలా శుభపరిణామం అని చెప్పొచ్చు. ఈ కారణం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా వెళ్తుంది. అయితే వీళ్ళ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి హెచ్డిబి ఫైనాన్షియల్ విషయానికి వస్తే, లిస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను వీళ్ళు ప్రకటించారు. లిస్టింగ్ తర్వాత వచ్చిన మొదటి క్వార్టర్ ఫలితాలు వచ్చి ఆశాజనకంగా లేకపోవటం, మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ కూడా ఇన్వెస్టర్స్ యొక్క అంచనాల తగ్గట్టుగా లేకపోవటం వల్ల ఈ షేర్ నెగిటివ్గా ట్రేడ్ అవటం మొదలైంది. ఈ షేర్ నెగిటివ్గా ట్రేడ్ అవటం ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే, దాని యొక్క ప్రభావం దానికన్నా కూడా ఎక్కువగా మిగతా ఎన్బిఎఫ్సి కంపెనీల మీద పడింది. దానివల్లనే మనం చోళమండలం ఫైనాన్స్ కానివ్వండి, శ్రీరామ్ ఫైనాన్స్ కానివ్వండి, నిజానికి హెచ్డిబి ఫైనాన్షియల్ 1.5% ఫాల్ అయితే శ్రీరామ్ ఫైనాన్స్ 3% డౌన్ అయింది. అలాగే చోళమండలం కూడా మోర్ దాన్ 2% డౌన్ అయింది. ఈ విధంగా హెచ్డిబి ఎఫెక్ట్ వీటి మీద ఉంది. కాకపోతే క్రమేణా మార్కెట్ కూడా రియాలిటీని అర్థం చేసుకుని ఈ యొక్క క్వార్టర్లో కొద్దిగా ఫలితం తక్కువ వచ్చినంత మాత్రానికే హెచ్డిబి లాంగ్ టర్మ్ అంచనాల్లో ఏం తేడా ఉండదనే విషయం తెలుసుకుని స్లోగా రికవర్ అవటం గమనించాం. మార్కెట్స్ కూడా ఆ రకంగానే స్పందించాయన్నమాట. రైట్ సార్, వీర రాఘవులు గారు ఉన్నారు. రాఘవులు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్తే అండి రావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నా దగ్గర హెచ్ఎఫ్సిఎల్ షేర్ 4 years హోల్డింగ్ లో ఉంది సార్. అది పెరగట్లేదు, 82, 83 అంటే అలాగే ఉంటుంది. దాని పొజిషన్ ఒకసారి చెప్తారా? మీరు హెచ్ఎఫ్సిఎల్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మార్కెట్లో కాస్త మంచి మొమెంటం ఉన్నటువంటి షేర్లలో దేనిలోకైనా షిఫ్ట్ కావటం బెటర్ అండి. ఇప్పుడు ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఫలితం రాలేదు, తర్వాత ఇంకా హోల్డ్ చేస్తే కూడా ఎక్కువ రిటర్న్ రాకపోవచ్చు. దానికన్నా కూడా ఇప్పుడు మంచి మొమెంటం ఉన్నటువంటి మీరు చూసుకుంటే, ఇప్పుడు బిఎస్సి, సిడిఎస్ఎల్ ఇటువంటి వాటిల్లో మీరు షార్ట్ టర్మ్ ఆలోచనతో కూడా ఇవి కేవలం 1 నెల టు 3 months టైం పీరియడ్కి ఆలోచించుకున్నా కూడా మంచి మొమెంటం ఉన్న షేర్లో షిఫ్ట్ కావటం బెటర్ అండి. రైట్ సార్, కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్, నాట్కో ఫార్మా అక్కడ 15% ప్రాఫిట్ ఉందండి. ఐనాక్స్ నుండి 5% లాస్ ఉంది. ఈ నాట్కో ఫార్మా ఇప్పుడు ఎగ్జిట్ కమ్మంటారా, ఉంచుకోమంటారా? ఐనాక్స్ నుండి ఇంకేమైనా మళ్ళీ యాడ్ చేసుకోమంటారా? ముందుగా నాట్కో ఫార్మా విషయానికి వస్తేనండి, మీరు గనక మీ యొక్క హోల్డింగ్ ఆలోచన గనక 1 year and above గనక ఉంటే నాట్కో ఫార్మా నిరభ్యంతరంగా హోల్డ్ చేయండి. నిజానికి నాట్కో ఫార్మా ఒక్కసారి 1015 గనక బ్రేక్అవుట్ చేసింది అంటే అక్కడి నుంచి మళ్ళీ 1150, 1200 దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. నాట్కో ఫార్మా బిలో 800కి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు 1000 రూపీస్ దాకా వచ్చింది. 1050లో స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉందండి. ఒక్కసారి 1015 కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే అక్కడి నుంచి మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. అందుకని మీరు కనుక కనీసం 1 year హోల్డింగ్ ఆలోచన ఉంటే నాట్కో ఫార్మా చక్కగా హోల్డ్ చేయొచ్చు అండి. ఐనాక్స్ విండ్ కూడా
మీరు ప్రస్తుత రేట్లో హోల్డ్ చేయండి. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్, లిక్కర్ స్టాక్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్కి మిక్సర్ స్టాక్ లిక్కర్ ఏ తీసుకోవచ్చు? అదేవిధంగా సార్, వాటర్ రీసైక్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిడ్ క్యాప్ లో ఏది తీసుకోమంటారు? అయితేనండి మీరు లిక్కర్కి సంబంధించిన కంపెనీల్లో ప్రజెంట్ ఉన్న వాటిలో యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రెవరీస్ ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్ ఆలోచనతో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా యునైటెడ్ స్పిరిట్స్ ఇటీవల కాలంలో కొంత తగ్గటం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మంచి రైజ్కి అవకాశం ఉందండి. సో ఈ రెండు షేర్లు కూడా మీరు పరిశీలించవచ్చు. వీటితో పాటు రైడ్కో కైతాన్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రైట్ సార్. చాలా కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు. కెనరా బ్యాంక్ 1000 షేర్స్ ఉన్నాయంట సార్ 120లో. ఐఆర్బి ఇన్ఫ్రా 1000 షేర్స్ ఉన్నాయి 70 రూపీస్లో. సో లాంగ్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్ లో ఉంచాలా, తీసేయాలా, ఏం చేయాలి? ఈ రెండిట్లో కెనరా బ్యాంక్ విషయంలో మీరు నిరభ్యంతరంగా హోల్డ్ చేయండి. కెనరా బ్యాంక్ ఇప్పుడు మనకి షేర్కి ₹4 డివిడెండ్ కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత కరెంట్ రేట్లో కూడా యాడ్ చేసుకోదగినటువంటి షేరు. నిజానికి తక్కువ పిఈ రేషియోలో అవైలబుల్ అవుతున్నటువంటి పిఎస్యు బ్యాంక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు కెనరా బ్యాంక్. ఇక ఐఆర్బి ఇన్ఫ్రా విషయానికి వస్తే ఆశించిన స్థాయిలో కంపెనీ ఫలితాలు కూడా లేవు. దీని నుంచి అయితే మాత్రం మీరు ఎగ్జిట్ కావటమే మంచిదండి కరెంట్ రేట్లో. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం సార్. ఎరీస్ లైఫ్ సైన్సెస్, టాటా కమ్యూనికేషన్స్ టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? అంటే మీరు ఫ్రెష్ బయింగ్ కోసం అండి? లేదండి, ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నానండి. ఎప్పటి నుంచి చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నాను. ఓకే అండి. అయితే ఇప్పుడు ఇవి రెండిట్లోనూ కూడానండి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అంటూ రాలేదు ప్రజెంట్. సో స్తబ్దుగానే ఉండే అని చెప్పి మనం చెప్పొచ్చు ఇప్పుడు ఇక్కడ. అయితే ఇక్కడి నుంచి కనుక ఏదైనా మీరు ఫర్దర్గా మంచి మొమెంటం రావాలి అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుందండి. ప్రస్తుతానికైతే మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే ఫండమెంటల్గా ఏది మాత్రం కూడా నెగిటివ్ వేరే పాయింట్స్ అంటూ ఏమి లేవండి ఈ రెండు షేర్ల విషయంలో. రైట్ సార్. సుజాత గారు ఉన్నారు కాలర్. సుజాత గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. మీ డౌట్ అడగండి. సార్, ఒకటి ఐఓబి, ఒకటి మహారాష్ట్ర బ్యాంక్ అండి. లాంగ్ టర్మ్ కి ఫ్రెష్ బై చేయొచ్చా? ఐఓబి, ఇంకోటి ఏదమ్మా? మహారాష్ట్ర బ్యాంక్. మహారాష్ట్ర. ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా బై చేయొచ్చమ్మా. మహారాష్ట్ర బ్యాంక్ విషయానికి వస్తే మనకి ఒక 55 నుంచి 60 మధ్యలో ఎప్పుడు బై చేసినా కూడా అక్కడి నుంచి 1 ఇయర్లో మంచి రిటర్న్కే అవకాశం ఉంది. ఇకపోతే ఐఓబి ఇటీవల కాలంలో చాలా తగ్గి బిలో 40 కూడా రావటం మనం చూస్తాము. ఐఓబి మీరు 52 వీక్ హై చూస్తే 70 రూపీస్ దాకా ఉంది. ఇప్పుడు అరౌండ్ 40 రూపీస్లో మీకు అవైలబుల్ అవుతుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో తక్కువ పీఈలో తర్వాత ఫండమెంటల్గా వాల్యుయేషన్ పరంగా కూడా అనుకూలంగా ఉన్న బ్యాంక్ అని చెప్పవచ్చు. ఈ రెండు బ్యాంకుల్లోనూ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే అమౌంట్ 50-50గా రెండింటిలోనూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు చెన్నై నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్, మీ డౌట్ అడగండి. జీవి రావు గారు ఉన్నారు. నిన్న వాటిలో వలెక్ట్రా కొంచెం మూమెంట్, అప్వర్డ్ మూమెంట్ ఉంది. ఏమైనా న్యూస్ వచ్చిందండి లేకపోతే రిజల్ట్ వచ్చా? ఏది కారణం ఏమైంటుంది? వలక్టా గ్రెయిన్ వచ్చేసరికి నార్మల్గా మనకి ఉన్న మూమెంటే తప్పితే ప్రత్యేకమైనటువంటి 1253 న్యూస్ ఫ్లో అయితే ఏమీ లేదండి. 1253 ఆ 1250 రూపీస్ రేంజ్లో ఇప్పుడు ఏదో స్మాల్ మూమెంటమే తప్పించి ప్రత్యేకమైనటువంటి న్యూస్ ఫ్లో అయితే ఏమీ లేదు. కాకపోతే ఇది ఫండమెంటల్గా లాంగ్ టర్మ్ ఆలోచనతో ఆలోచిస్తే మాత్రం మంచి కంపెనీ. మీకు ఇప్పటికే ఉండుంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం అరౌండ్ 1200-1220కి వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ మార్కెట్ అయితే ఫ్లాట్ గా కంటిన్యూ అవుతున్నాయి. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు కాలర్ భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. హలో రాజు గారు, డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. మీ డౌట్ అడగండి. నమస్తే అండి. నమస్తే అండి. బిర్లా షాప్ 834లో కొన్నారు. సంవత్సరం అయింది పైన పెరగట్లేదు, ఏం చేయమంటారు? అలాగే సాలతో కూడా 800లో కొన్నాను, అది పెరగట్లేదు. రెండు విషయాలు, రెండు వాటి గురించి చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్ మీరు ఎంతలో కొన్నారండి? ఓకే, ఈరోజు 434 రూపాయల్లో ఉంది.
మామూలుగా ఇది ఇప్పుడు ఇండస్ట్రీ పిఈ కానీ దీని పిఈ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉండేయండి. ఇక్కడి నుంచి అనూహ్యమైన పెరుగుదల రాకపోయినా కొంత రైజుకి అయితే అవకాశం ఉందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఏదైనా మార్కెట్ రైజులో అట్లీస్ట్ 500 రూపీస్ కన్నా వచ్చినప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేదురు కానీ ప్రస్తుతం ఇమ్మీడియట్ గా అయితే అమ్మకండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, కెన్ ఐ ఇన్వెస్ట్ ఇన్ జేపీ పవర్ ఒకటి, జిఎంఆర్ పవర్ ఒకటి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎట్ కరెంట్ ప్రైస్ లో? ఈ మూడిట్లోనూ కూడా అండి కంపారిటివ్ గా మనం చూసుకుంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఫ్యూచర్ విజిబిలిటీ చాలా బెటర్గా ఉందండి. అందుకని మీరు పవర్ సెక్టార్లో ఉండాలి అనుకున్నప్పుడు ఈ మూడిట్లో రిలేటివ్, అంటే మీరు ఈ మూడిటి గురించి అడిగారు కాబట్టి నేను కేవలం ఆ మూడిట్లో ఉన్నటువంటి బెటర్ స్టాక్ గురించి చెప్తున్నాను అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. డాక్టర్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో సెమెన్స్ ఎనర్జీ ఇండియా ఒకటి, టీసీఎస్ ఒకటి, వరుణ్ బెవరేజ్ తీసుకోవచ్చా? టీసీఎస్, వరుణ్ బెవరేజెస్ ఈ రెండు కూడా కరెంట్ రేట్లో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అండి. 1 year అండ్ అబోవ్ హోల్డింగ్ ఆలోచన ఉంటే మీరు గమనిస్తే టీసీఎస్ 52 వీక్ లో 3000 రూపీస్ అయితే 52 వీక్ హై 4500 ఉంది. తర్వాత కంపెనీ యొక్క విజిబిలిటీ కానీ తర్వాత రానున్నటువంటి కొన్ని క్వార్టర్స్లో కానీ కంపెనీ యొక్క గ్రోత్ పాత్ కానీ చాలా బెటర్గా ఉండే అవకాశాలే ఉండేయండి. అసలు ఐటీ సెక్టార్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం దానిలో బెస్ట్ కంపెనీ అనే చెప్పొచ్చు టీసీఎస్. నిరభ్యంతరంగా ఇన్వెస్ట్ చేయండి. అలాగే వరుణ్ బెవరేజెస్ కూడా కరెంట్ రేటు ఇన్వెస్ట్మెంట్ యోగ్యమైనటువంటి ప్రైస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అరౌండ్ 425 నుంచి 440 రేంజ్లో వరుణ్ బెవరేజెస్ కూడా 1 year కోసం అని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. సో ఈ రెండు కూడా 1 year అండ్ అబోవ్ ఆలోచనతో ఇన్వెస్ట్ చేయొచ్చండి. రైట్ సార్, ఖమ్మం నుంచి ఉన్నారు హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇక్కడ కోల్ ఇండియా 545 ఉన్నాయి సార్. అది ఇప్పుడు మళ్ళీ ఉన్న కలర్ యాడ్ చేసుకోమంటారా? ఏదండి? చేసుకోమంటారా? కోల్ ఇండియా. కోల్ ఇండియా ఓకే. 545 ఉన్నాయి సార్. ఇప్పుడు లాస్ట్ ఉంది కాబట్టి కొన్ని ఇప్పుడు బై చేయమంటారా? అదొకటి. ప్లస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 156 ఉన్నాయి సార్. అది కూడా కొన్ని కొనుక్కోమంటారు ఇప్పుడు ఈ రేట్? ముందుగా కోల్ ఇండియా విషయానికి వస్తానండి. కోల్ ఇండియా కొన్ని బ్రోకరేజెస్ ఇప్పుడు ఈ డౌన్ లో 360 వరకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని బ్రోకరేజెస్ సూచించడం జరిగింది. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 380-385 రేంజ్లో కదలాడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇంకాస్త ఈ కరెక్షన్ అయితే ఎండ్ అయిందని చెప్పలేమండి. ఇంకాస్త తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. బిలో 380 రూపీస్ నుంచి మీరు కొనటం స్టార్ట్ చేస్తే మేబీ అప్ టు 360 వరకు కూడా క్వాంటిటీ అంతేనా మీరు అప్పుడు బై చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని 385 ఆ ప్లస్లో మాత్రం ఫ్రెష్ బయింగ్ చేయకండి. ఎందుకంటే ఇంకా కరెక్షన్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు మీరు ఈ లైన్లో ఆలోచిస్తే ఇంకా ఎన్ఎండిసి ఇంకా దీనికన్నా ఇప్పుడు బెటర్ చాయిస్ అవుతుందండి. ప్రస్తుతం అరౌండ్ 68 రూపీస్లో ఉంది. ప్రముఖ బ్రోకరేజెస్ ఎన్ఎండిసికి 1 year ప్రైస్ టార్గెట్ 86గా ఇవ్వటం కూడా మనం చూసాం. అందుకని మీరు కోల్ ఇండియా కన్నా కూడా కరెంట్ రేట్లో ఎన్ఎండిసి వైపు మొగ్గు చూపటం మంచిదండి. ఇంకోటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగారైనా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫ్రెష్ బయింగ్ చేయకండి. ఇప్పటికే ఉండంటే మాత్రం హోల్డ్ చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. గిరినాథ్ గారు అడుగుతున్నారు, కెన్ ఐ హోల్డ్ ర్యాలీస్ RALLIS ఇండియా పర్చేస్డ్ ఎట్ 260లో తీసుకున్నారంట ఆయన. 260లో తీసుకున్నారంటే ఇప్పుడు మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. సమ్వేర్ అరౌండ్ 350-352 రూపీస్లో ఇమ్మీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. ఇక్కడి నుంచి ఒకసారి కరెక్షన్ మోడ్లో కనుక వస్తే ఎక్కువగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఏ విధంగా ఆలోచించుకున్నా కూడా ఇప్పుడు ఈ కరెంట్ రేట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఏదైనా బాగా తగ్గినప్పుడు ఇంకోసారి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిదండి. స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణను కూడా ఒక అలవాటుగా మార్చుకున్న వాళ్లే ఎక్కువగా విజేతలు అవుతారు ఆ విషయంలో. అంతేగాని మనం ఇంకా నేను ఆ రోజున అమ్ముంటే నాకు వచ్చేది అనుకునే మాటల కన్నా కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. 260 నుంచి 350కి వచ్చింది. ప్లస్ కంపెనీ యొక్క వర్కింగ్ పరంగా చూసుకున్నా ఇండస్ట్రీ పీస్ని ఈ కంపెనీ పీని మనం కంపేర్ చేసి చూసుకున్నా కూడా కరెంట్ రేట్లో లాభాలను స్వీకరించడమే ఉత్తమం అని చెప్పొచ్చు అండి. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు ధర్మవరం నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. నా దగ్గర ట్రాన్స్రైల్ ఉందండి. ఏదండి? ట్రాన్స్రైల్ TRANSRAILL
TRANSRAILL. రైట్ అండి, చూస్తున్నాం. లైటింగ్ అండి, ట్రాన్స్లైట్ ట్రాన్స్ రైల్ అండి. లైటింగ్ లిమిటెడ్. పవర్ 774 ఉంది, 774. ఉండొచ్చు సార్. నా సార్ దగ్గర అంటే మీ దగ్గర ఉన్నాయా? మీరు ఉన్నాయి సార్. నా దగ్గర ఉన్నాయి సార్. 632తో ఉన్నాయి నా దగ్గర. చూస్తున్నారు సార్, చూస్తున్నారు. 632తో కొన్నానండి. 32లో కొన్నారు అంటే లాభంలో ఉన్నారు. అది కంటిన్యూ చేయొచ్చా, ఏం కథ? ట్రాన్స్లైర్ ఇప్పుడు 771 రూపాయలు ఉందండి. ఇదేంటంటే ఇయర్ హై కూడా 795 ఉంది. పోతే ఇది కరెంట్ 31 PEలో ట్రేడ్ అవుతుంది, కానీ ఇండస్ట్రీ PE వచ్చేసి 29 ఉందండి. ఇక్కడ మనకి చూస్తే బుక్ వాల్యూ 84, అంటే బుక్ వాల్యూకి 9 టైమ్స్తో ట్రేడ్ అవుతుంది. ఒక విధంగా వాల్యుయేషన్ పరంగా చూస్తే కంఫర్ట్ లేదు, అంటే హై వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ రేట్లో ఎగ్జిట్ తీసుకుని ఏదైనా తగ్గినప్పుడే మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం బెటర్ అండి. సార్ సరోజ్ చంద్ర గారు అడుగుతున్నారు, అదానీ పోర్ట్స్ ఒకటి, తర్వాత HCL ఇంకా యాడ్ చేసుకోమంటారా? తన దగ్గర అదానీ పోర్ట్స్ ఇంకోటి HCL ఓకే, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అదానీ పోర్ట్స్ ఇక్కడి నుంచి తగ్గిన ప్రతిసారి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్లో మంచి ఫలితం అందించే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోకెల్లా అదానీ పోర్ట్సే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో అదానీ పోర్ట్స్లో మీరు తగ్గినప్పుడల్లా మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. HCL అంటే HCL టెక్నాలజీ అయితే, HCL టెక్నాలజీ నిన్న మొన్న కూడా కొంచెం కంపెనీ యొక్క ఫలితాలు తర్వాత కొంత తగ్గుదల అనేటువంటి చూస్తారు. ఇక్కడి నుంచి పెరిగే అవకాశం మాత్రం ఉందండి. కరెంట్ రేట్లో బై చేయొచ్చండి. రైట్ సార్, కడప నుంచి ఉన్నారు ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ నమస్కారం నమస్తే అండి సార్. నేను 185లో అవాంటరీ షేర్స్ కొన్నాను సార్. ఓకే, అది హోల్డ్ చేయమంటారా, ఉండమంటారా సార్, సెల్ చేయమంటారా సార్? ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందండి, డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు అండి. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, అమర్ రాజా ఒకటి, సోనాకామ్ 10% లాస్ లో ఉన్నారంట, యావరేజ్ చేయొచ్చా? అమర్ రాజా ఇప్పటికే ఉన్న షేర్ని హోల్డ్ చేయండి. ఫర్దర్గా మీరు ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడి నుంచి ఏదైనా మళ్ళీ అనుకోకుండా ఏదైనా మార్కెట్లో ఏదైనా ఫాల్ వస్తేనే, ఫర్దర్ ఫాల్ వచ్చినప్పుడు మాత్రమే యావరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బట్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి అమర్ రాజా. రైట్ సార్, రాజా గారు ఉన్నారు పుత్తూరు నుంచి. రాజా గారు నమస్కారం. రాజా గారు మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను, దాని గురించి చెప్తారా సార్? మనాలి పెట్రో అండి? అవును సార్, అవును సార్. అదొకటేనా? అదొకటే సార్. రైట్, 67.9 లో ఉంది. మీ దగ్గర ఉన్నాయా, తీసుకోవాలనుకుంటున్నారా? లేదు, తీసుకోవాలనుకుంటున్నాను సార్. సార్ మనాలి పెట్రో మీరు కనీసం 1 year అండ్ అబోవ్ హోల్డింగ్ ఆలోచన ఉంటే కనుక కరెంట్ రేట్లో తీసుకోవచ్చు అండి. కంపెనీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గానే ఉండే, వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉందండి. మీరు అది కాకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి ఉపయోగకరం కాదు కానండి, 1 year అండ్ అబోవ్ హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం తీసుకోవచ్చు అండి. రైట్ సార్, రాఘవ జోషి గారు అడుగుతున్నారు, అంటే ఈ పవర్ సంబంధించినటువంటి సెక్టార్స్కి సంబంధించి మీ వ్యూ ఏంటి? అంటే ఇప్పుడు మామూలుగా ఆయన రాసింది ఏంటంటే క్రాంప్టాన్ కావచ్చు, లేదంటే ఎన్డి ఫైన్ కేబుల్. సో వీటిపైన ఏంటి మీ ఒపీనియన్? అంటే బాగుంటుందా అని అడుగుతున్నారు. అంటే జనరల్గా పవర్ సెక్టార్ గురించి మనం జనరల్ అబ్జర్వేషన్ అంటే అండి, పవర్ సెక్టార్ యాజ్ సచ్గా లాంగ్ టర్మ్ ప్లే అండి. డెఫినెట్గా పవర్ సెక్టార్లో మీరు అడిగిన కంపెనీలే కాదు, ఇంకా మంచి కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. పవర్ సెక్టార్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనం ముఖ్యంగా ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, వీటిల్లో మీకు మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఒక 18 months పీరియడ్ ఆలోచనతో కనుక ఇన్వెస్ట్ చేస్తే పవర్ సెక్టార్లో ఈ రకంగా ఒక 4-5 మంచి కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్కారం అండి. స్వాన్ ఇంజనీరింగ్ ఉన్నాయండి నా దగ్గర. స్వాన్ ఎనర్జీ ఉన్నాయండి. ఏదండి? స్వాన్ ఎనర్జీ. ఓకే, అది హోల్డ్ చేయమంటారా? మీరు ఏ రేట్లో కొన్నారండి? నేను 610 కొన్నానండి, 610లో. 610 ఒకసారి స్పెల్ చేయండి. అది SWAN ఇప్పుడు 520 ఉందండి.
SWAN. స్వాన్ ఎనర్జీ, అవును. రైట్. స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ 522 ఉంది సార్. 522 ఉంది. మామూలుగా పిఈ వచ్చేసి 21.5, మార్కెట్ క్యాప్ 16,356, 16,000. ఇది కంపెనీ మామూలుగా ఫండమెంటల్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఇదేంటంటే ఇండస్ట్రీ పిఈ 80 ఉంటే ఇప్పుడు మనకి ఈ కంపెనీ పిఈ వచ్చి కేవలం 21 లోనే ఉంది. సో ఫండమెంటల్ గా కంపెనీ ఇన్వెస్ట్ చేయదగినటువంటి పరిస్థితిలో ఉంది. మీరు ఇప్పటికే ఉన్న షేర్లు హోల్డ్ చేయండి. ఇన్ఫాక్ట్ మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, కొన్ని అంటే మనం ప్రశ్నలు మాట్లాడుకుంటే కనుక ఈరోజు నిఫ్టీ నెగిటివ్ గా స్టార్ట్ అయినప్పటికీ కూడా మళ్ళీ పాజిటివ్ జోన్ లోకి వచ్చింది కదా. అసలు నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ ఏ స్థాయిలో ఉందంటే ఏం చెప్తారు? ఉదాహరణకండి ఇప్పుడు మన మామూలుగా ప్రస్తుత పరిస్థితి చూస్తే నిఫ్టీలో 25,001 పాయింట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 25,001 స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి నిఫ్టీకి. 25,001 కనుక బ్రీచ్ చేసి కిందకు వస్తే మాత్రం మళ్ళా మార్కెట్ స్ట్రాంగ్ కరెక్షన్ మోడ్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఆ 25,001 బ్రీచ్ చేయనంత వరకు కూడా రికవరీకి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 25,150లో కూడా ఒక రెసిస్టెన్స్ ఉన్న ఆ రెసిస్టెన్స్ని కూడా తట్టుకుని అక్కడి నుంచి కూడా ముందుకెళ్ళటం మనం చూసాం. సో అందుకని చెప్పి ఇప్పుడు 2 లెవెల్స్ మనం గమనించాల్సింది అంటే, ఒకటి 25,150, ఒకవేళ అక్కడ నుంచి కిందకు వచ్చిన ప్రమాదం లేదు, కానీ 25,001 పాయింట్ని గనక డౌన్కి వస్తే అంటే దాని నుంచి ఇంకా కిందకు వస్తే మాత్రం అక్కడి నుంచి మరింత కరెక్షన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. అందుకని ఈ లెవెల్స్ని జాగ్రత్తగా గమనించుకుంటూ నిఫ్టీలో ట్రేడ్ చేయటం అవసరం అనమాట. రైట్ సార్, చాలా మంది మెటల్ కి సంబంధించిన షేర్లకు సంబంధించి కూడా అడుగుతున్నారు కామెంట్స్ లో. ఈరోజు మెటల్ షేర్స్ కూడా అంటే లోయర్ లో ట్రేడ్ అవ్వడానికి ఏంటి, ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అండి, మెటల్ షేర్లకు సంబంధించి టారిఫ్ భయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ యొక్క టారిఫ్ ఒప్పందాలు ఇంకా రాలేదు, తర్వాత ఈ క్లారిటీ లేదు, డాలర్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ భయాల వల్లే మెటల్ షేర్లలో నియర్లీ 2% ఫాల్ అనేటువంటిది మనం చూసాం. ఫర్దర్గా ఈ యొక్క విషయాల్లో క్లారిటీ వస్తే కానీ మళ్ళా మెటల్ షేర్లు పుంజుకోవటం కొద్దిగా కష్టం అవ్వచ్చండి. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి.